ఎవరైనా ఒక మాట అంటే గంటల తరబడి బాధపడి కృంగిపోయే మనస్తత్వం నుంచి బయటపడాలని ఒక రాజు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు. అయితే స్వామీజీ గారు ఏం చెప్తారంటే, ఇలాంటి దానికి ఒక ప్రత్యేకమైన పూజ చేయడం వల్ల నువ్వు బయటపడవచ్చు అని చెప్తారు. అయితే రాజుగారు ఏమంటారు, సరే చెప్పండి అదేం పూజ అని చెప్తే స్వామీజీ చెప్తారు, ఒక చేతిలో ఆయనకు బౌల్ ఇచ్చి ఆ బౌల్ నిండా వాటర్ పోసి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయమని చెప్తారు. అయితే దాంట్లో ఏంటంటే ఆ బౌల్లో నుండి వాటర్ ఒక్క డ్రాప్ కూడా వెళ్ళే దారిలో ఒలకకూడదని చెప్తారు. అందుకు రాజు సరేనని చెప్పి ఆ బౌల్ నిండా వాటర్ తీసుకొని వెళ్ళి దారి పొంట ఒక్క వాటర్ డ్రాప్ కూడా కింద పడకుండా అభిషేకం చేసి హ్యాపీగా నేను అభిషేకం చేసేచ్చాను అని చెప్తారు. అయితే స్వామీజీ గారు అంటారు, నువ్వు ఆ బౌల్ పట్టుకొని వెళ్ళే దారిలో ఎంతోమంది నేను చూస్తుంటారు, వింతగా చూస్తుంటారు, ఏంట్రా ఈయన ఇలా వెళ్తున్నాడు, వింతగా వెళ్తున్నాడు అని ఎన్నో మాటలు నీకు వినిపించే విధంగా అంటారు, వినిపించకుండా కూడా నిన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ నువ్వు ఏదేది పట్టించుకోలేదు, నువ్వు ఎంతసేపు ఆ బౌల్ నుండి డ్రాప్ వలకకూడదని ఆలోచించావు. అదేవిధంగా ఎందుకంటే నీకు ఒక గోల్ ఉంది, నీకు ఒక లక్ష్యం ఉంది. సేమ్ మన లైఫ్లో కూడా మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు, ఏదైనా లక్ష్యం సాధించాలి అని అనుకున్నప్పుడు నువ్వు వేరే వాళ్ళన్న మాటలను పట్టించుకోవద్దు. ఫుల్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఆ వర్క్ మీదనే ఉండాలి. ఫుల్ డెడికేషన్తో వర్క్ చేస్తే నీకు వేరే వాళ్ళ మాటలు ఉండే, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అప్పుడైతేనే నువ్వు ఆ లక్ష్యాన్ని సాధించగలవు. సో ఇందులో వచ్చిన మోరల్ ఏంటిదంటే, మైండ్ యువర్ ఓన్ బిజినెస్.